హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నార్త్ ఫేస్లో ఉన్న 150 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నానండి. ఇంటి ముందర మనకు 40 ఫీట్ రోడ్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు 100 ఫీట్ రోడ్ కూడా ఉంది. కొద్ది దూరంలో 20 మీటర్స్ డిస్టెన్స్లో ఇది 40 ఫీట్ రోడ్డు. అక్కడి నుంచి మనకు 40 ఫీట్ రోడ్ అనేది సాగర్ హైవేకి కనెక్టివిటీ ఉంటుంది. ఇంటి ఎలివేషన్ చూసాం కదా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ ఇల్లు ఎక్కడ ఉంది, దీని వివరాలు ఎలా ఉన్నాయి అని మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వచ్చాము. పార్కింగ్లో చూసుకోవచ్చు, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఎలివేషన్కు క్రీమ్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మధ్యలో మనకు గోల్డ్ కలర్ బీడింగ్ అయితే వేయించారు. ఎంట్రన్స్ అనేది టేక్ వుడ్తో చేయించారు. ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కన వాష్ ఏరియా ఉంది. అలాగే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో నుండి ఒక ఎంట్రన్స్ అయితే బయటకు ఉంది. దీని వలన మనము ఈ రూమ్ అనేది మనము సపరేట్గా రెంట్కి ఇచ్చుకోవచ్చు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అవుట్ సైడ్ బాత్రూమ్ ఉంది. ఈ అవుట్ సైడ్ బాత్రూమ్ అనేది అవుటర్స్ వచ్చినప్పుడు మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఈ ఇల్లు వచ్చేసి మనకు హైవేకి కేవలము 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఈ పిల్లర్కు కూడా చూసుకోవచ్చు, మంచి క్రీమ్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఈ సెట్ బ్యాక్లోకి మనకు ఈస్ట్ సైడ్లో ఒక ఎంట్రన్స్ ఉంది. అలాగే ఒక విండో ఉంది. అలాగే మనకు బ్యాక్ సైడ్లో ఒక ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ అనేది మనకు కిచెన్లో నుండి ఉంటుంది. యూటిలిటీస్ కొరకని ఆ ఎంట్రన్స్ అయితే ఉంది. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. ఈ పార్కింగ్ చూసుకోవచ్చు. ఒక కారు, 2 లేదా 3 బైకులు అయితే పెట్టుకోవచ్చు. డోర్స్ లాంటి బిగించాల్సి ఉంది. ఫైనల్ వర్క్స్ అయితే మిగిలి ఉన్నాయి. క్లీనింగ్ వర్క్స్, ఫైనల్ వర్క్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్, ఎదురుగా టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్, ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఇక్కడ మనకు పూజా రూమ్, కిచెన్ ఉన్నాయి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియాలో మనకు ఒక విండో ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. హాల్కు పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. ఫైనల్ వర్క్స్ అయితే మిగిలి ఉన్నాయి. టచింగ్ వర్క్స్, కలర్ వర్క్స్ లాంటివి మిగిలి ఉన్నాయి. ఇందులో మనకు ఒక అటక కూడా ప్రొవైడ్ చేశారు. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇందులో వెంటిలేషన్ కొరకు విండో కూడా ఇచ్చారు. దీనిలో నుండి మనకు బయటికి ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ వల్ల మనము ఈ ఇల్లు అనేది, ఈ రూమ్ అనేది సపరేట్గా రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇది కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఈ రూమ్ వాళ్ళైనా వాడుకోవచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ వాళ్ళు, ఇంకా ఇంట్లో వాళ్ళైనా వాడుకునే విధంగా ఉంది. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు 2 విండోలు అయితే ఉన్నాయి వెంటిలేషన్ కొరకు. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఫాల్ సీలింగ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే కాదు, వెస్టర్న్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. మళ్ళీ మనం బయటకు వచ్చాము. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము, డైనింగ్ ఏరియాలోకి. ఇప్పుడు పూజా రూమ్లోకి వెళ్దాం మనము. ఇక్కడ పూజా రూము, కిచెన్ ఉన్నాయి. ఇది కిచెన్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ప్లాట్ఫామ్ కొరకు నల్ల గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. కిచెన్కి అటాచ్మెంట్గా మనకు సెట్ బ్యాక్లోకి ఒక ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. యూటిలిటీస్ కొరకు ఇది బాగుంటుంది.
ఇప్పుడు మనం మళ్ళీ లోపలికి వచ్చాము. ఇది పూజా రూము. పూజా రూమ్ చూసుకోవచ్చు. పూజా రూమ్లో కూడా క్రీమ్ కలర్ టైల్స్ అయితే వాడారు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. అది మెయిన్ ఎంట్రన్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇది డైనింగ్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది కిచెను, పూజా రూము, ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి హైవేకి కేవలము 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాము. ఈ స్టెప్స్ అనేటివి ట్యాన్ బ్రౌన్ గ్రానైట్తో చేయించారు. సైడ్కి అయితే మనకు ఎస్ఎస్ రైలింగ్ అయితే వేయించారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాము. మనము బాల్కనీలో చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఉంది. 8x8 సైజులో మనకు టేక్ వుడ్ ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇక్కడ హౌజెస్ అనేటివి చాలా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. హాల్లో చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఉంది. హాల్ అనేది మనకు ఎల్ షేప్లో ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక సెట్ బ్యాక్ ఉంది. ఆ సెట్ బ్యాక్లోకి ఒక ఎంట్రన్స్ ఉంది. ఎదురుగుండా టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఈ రూమ్లో నుండి మనకు సెట్ బ్యాక్లోకి ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. ఈ ఎంట్రన్స్ అనేది సెట్ బ్యాక్లోకి ఉంది. ఇక్కడ మనము వాష్ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా సిట్అవుట్ ఏరియాగా కూడా చూసుకోవచ్చు. మళ్ళీ మనం లోపలికి వచ్చాము. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్, పక్కన కిచెన్ రూము, ఆ పక్కన మాస్టర్ బెడ్రూము, ఇక్కడ డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఉంది. అందులో మనకు ఒక విండో, సెల్ఫ్లు ఉన్నాయి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. కిందలాగానే పైన కూడా మనకు హాల్ పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో ఫాల్ సీలింగ్ అనేది ఉంది. ఒక వాల్కు ఒక కలరు, మిగతా 3 వాల్స్కి వేరే కలర్ అయితే వాడారు. ఇందులో మనకు ఒక స్టోర్ రూఫ్ ప్రొవైడ్ చేశారు. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఒక విండో కూడా ఉంది. మళ్ళీ బయటకు వచ్చాము. ఇది కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు ఇండియన్ మోడల్ కాకుండా వెస్ట్రన్ మోడలే ప్రొవైడ్ చేసి ఇస్తారు. మళ్ళీ మనం బయటకు వచ్చాము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. వెంటిలేషన్ కొరకు విండో ఉంది. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు వెస్ట్రన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసిస్తారు. మళ్ళీ మనం బయటకు వచ్చాము. ఇది పూజా రూము. ఫస్ట్ ఫ్లోర్లోని పూజా రూమ్ చూస్తున్నాం మనము. పూజా రూమ్ పైన కూడా మనకు క్రీమ్ కలర్ టైల్స్ అయితే వాడారు. ఇది కిచెను. కిచెన్ అనేది చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. ప్లాట్ఫామ్ కొరకు నల్ల గ్రానైట్ అయితే వాడారు. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు. ఈ కిచెన్కు అటాచ్మెంట్గా మనకు ఒక ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బాల్కనీ. ఈ బాల్కనీ అనేది మనకు యూటిలిటీస్ కొరకు బాగుంటుంది. ఘాటైన వాసనలు జనరేట్ కాకుండా బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇల్లు అనేటివి కన్స్ట్రక్షన్ ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషను. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి కేవలము 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. మళ్ళీ మనము హాల్లోకి వచ్చాము. హాల్లో నుండి ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. అది మెయిన్ ఎంట్రన్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇది డైనింగ్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూము. ఇక్కడ పూజా రూము, కిచెను ఉన్నాయి. ఇక్కడ టీవీ యూనిట్ స్పేసు. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కాంజాల్లో ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ నార్త్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ ధర చెప్తున్నారండి 1,20,00,000. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. దీని ఎదురుగుండా 40 ఫీట్ల రోడ్డు ఉంది. అలాగే 20 మీటర్ల దూరంలో మనకు 100 ఫీట్ల రోడ్డు ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.